మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీవీ ప్రేక్షకులకు ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువు అలాగే ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మొదలు పెడుతూ ఈ రోజున మనం పారుపాక అనేటటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఇక్కడ కార్యక్రమం ఏమిటంటే తాడుపెద్దుకి అచ్చు వేయడం అనేటటువంటి కార్యక్రమం అండి. ఎందుకంటే గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆవు యొక్క సంతతి పెరగాలి. ఒక్క ఆవులోనే ముక్కోటి దేవతలు, చతుర్దశ భువనాలు, 14 లోకాలు కూడా అన్ని దేవతలు ఒక ఆవులోనే ఉన్నాయి. కాబట్టి ఆవు పోషణ జరిగితే గ్రామంలోని ఎలాంటి సమస్యలు ఉండవండి. అలాగే రుణ బాధలు, శత్రు బాధలు, సంకట బాధలు, ఈ 3 బాధలు కూడా ఉండవండి. అంచేత ఈ గ్రామమే కాదు పరిసర గ్రామాల్లో ఉండేటటువంటి ఆవు యొక్క సంతతి పెంచడం కోసం ఒక మగ ఎద్దును అంటే తాడిపెద్దు అంటారు ఇక్కడ భాషలో, సింహాద్రి అప్పన్న అంటాం, తాడిపెద్దు అంటాం. ఆ వృషభరాజును తీసుకొచ్చి ఇవ్వండి మా పెళ్లి కూతురు ఆవు చక్కగా మా పెళ్లి కూతురు గోమహాలక్ష్మికి వృషభరాజుకి కూడా కళ్యాణం చేసి రాజముద్రని ఆ యొక్క తాడిపెద్దుకి అచ్చు వేసి విడిచిపెట్టడం జరుగుతుందండి. ఇది కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం ఈసారి అనేక గ్రామాల కంటే కూడా మా గ్రామంలో ముందుగా మా దాసుల యొక్క సహకారంతో వేదోక్తంగా శాస్త్ర ప్రమాణికంగా చేయడం జరిగిందండి. కనుక ఈ కార్యక్రమం చూసిన వారికి విన్నవారికి అందరికీ కూడా ఈ యొక్క ఆవు ఎద్దు యొక్క కళ్యాణం చూసినా విన్నా ఆ తాడిపెద్దు అచ్చు కార్యక్రమం వల్ల ఈ పరిసర గ్రామాలే కాదు చూసిన వారు అందరికీ కూడా శత్రు నాశనం జరుగుతుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా మనకి 4 యుగాలండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగాలు. అయితే కృతయుగంలో శత్రువులు ఎలా ఉండేవారంటే వాళ్ళు ఒక లోకంలోను వీళ్ళు ఒక లోకంలో ఉండేవారు. మీ అందరికీ తెలుసు, దేవతలు రాక్షసులోను. ఏమండి త్రేతాయుగానికి వచ్చేసరికి ఇద్దరు ఒకే లోకంలోకి వచ్చేసారు. కానీ వేరే వేరే ప్రదేశాల్లో ఒక సముద్రాలు అవతల రావణాసురుడు, సముద్రం అవతల రామచంద్ర ప్రభువు కూడా ఉన్నారు. అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి ఒకే కుటుంబానికి వచ్చేసారండి శత్రువులు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్యనే చిచ్చులు రావడము, ఎవరో స్త్రీని అవమానం చేయడము, అధర్మానికి జేజేలు కొట్టడము, ధర్మానికి వంత పాడకపోవడం జరగడం వల్ల ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడం జరిగింది. అలాగే కలియుగానికి వచ్చేసరికి శత్రువులు ఎక్కడో లేరండి. మన ఇంటి పక్కన కాదు, ఇంకో దేశంలో కూడా మన శరీరంలోకి వచ్చారండి. శరీరంలోనే 6 రకాల శత్రువులు ఉన్నాయి. అరిషడ్ వర్గములు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని 6 రకాల శత్రువులు మన శరీరంలోకి వచ్చేసారండి. ముఖ్యంగా బయట ఎక్కడో శత్రువు ఉన్నాడు అనుకుంటాం, కానీ మనలో మనకే శత్రువులు ఉంటారు. ఈ శత్రువు నాశనం జరగాలంటే ఈ యొక్క తాడిపెద్దు అచ్చు వేసినటువంటి కార్యక్రమం చూసిన లేదా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆ కార్యక్రమం యొక్క వీక్షణ చేసిన ఇగోండి మా గోమహాలక్ష్మి ఈవిడ యొక్క అనుగ్రహం వల్ల ఉంటే శత్రునాశనం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని నిజంగా బీదవాడు ఉన్నాడు అనుకోండి, ఆ రోజుకు సంపాదించుకుని ఆ రోజుకు తినేసి హాయిగా సుఖంగా నిద్రపోతాడు. కానీ మధ్య తరగతి వాడు ఉన్నాడు అనుకోండి, డబ్బున్న వాడిని చూసి ఆశపడతాడు. ఇంకా నేను కూడా కారు కొనుక్కోవాలి, లేదా నేను కూడా బైక్ కొనుక్కోవాలి, ఇలాంటి ఆశ మనిషిని చెప్తాం కదండి, లోపల శత్రువు ఉంటుంటాడు. ఆశ మనిషిని దిగజారు చేస్తూ ఇంకా అప్పుల పాలు చేస్తూ ఉంటుంది. మన యొక్క ఆశే మన అప్పుల పాలు అవడానికి కారణం. ఏముంది, కారు కొనుక్కోవాలనుకోండి, కానీ నీ జీతానికి సరిపోదు. కానీ లోన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా, అప్పులు ఉన్నాయి కదా అని చెప్పి కారు కొనడానికి అప్పు చేసేస్తుంటారు. కానీ అలాంటి అప్పుల బాధలు కూడా పోవాలి అంటే ఇలాంటి తాడిపెద్దు అచ్చు కార్యక్రమాలు చూసినా విన్నా పాల్గొన్నా కూడా ముఖ్యంగా రుణ బాధలు అంటే అప్పుల బాధలు తీరిపోతాయి, తొందరగా అప్పులు తీరతాయండి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు ఈ 3 ఉంటాయండి. ఏ మనిషికైనా తీసుకోండి మీరు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక కుటుంబానికి బాధలు ఉన్నాయంటే 3 సమస్యలు ఉంటాయి. రుణం అంటే అప్పు చెప్పుకున్నాం కదండి, అప్పు. 2 శత్రువు. 3 సంకట బాధలు అంటే అనారోగ్యము. రుణము, అప్పు, రోగము. ఈ 3 సక్రమంగా ఉంటే మనిషి జీవితం అభివృద్ధి పథంలో ఉంటుందండి. ఇది ఈ తాడిపెద్దు అచ్చు వేయడం వల్ల ముఖ్యంగా అప్పుల బాధలు తీరతాయి, శత్రువులు నాశనం అవుతారు, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి. జై శ్రీరామ్. అచ్చు కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు పారుపాక గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం జరిపించడానికి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం జరిపించడానికి పారుపాక గ్రామ ప్రజలందరికీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో
ఉండాలని ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఆ భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ ఉత్సాహానికి 4-5 ఊళ్ళ నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి ఈ తాడిపెద్దోడిని తుని మండలం తేటగుంట గ్రామం శ్రీ భూపతి రాజు హనుమంత వీర వెంకటరాజు గారు మనకి దోణిచ్చారు. ఇచ్చినప్పుడు మనకి చాలా ఫ్రీగా ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. అలాంటిది ఇవాళ 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని, అచ్చు కార్యక్రమాన్ని ఎంత సక్రమంగా, ఎంత ఘనంగా జరపడం నేను మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా కూడా నేను ఇంతవరకు చూడలేదు. అలాగే ఈ కార్యక్రమానికి హోమం చేయడం అంటే మాటలు కాదు, హోమం చేసి అలాగే మన తాడిపెద్దికి అచ్చేయించి 5,000-6,000 మందికి భోజన వసతి సదుపాయం, దైవ ప్రసాదం కలిగించారు. అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా కుల మతాల భేదాలు ఏమీ లేకుండా అందరూ ఒకే తాటి మీద ఈ కార్యక్రమాన్ని ఆ హనుమంత వీర వెంకట రాజు గారి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో ఎంత వైభవంగా 4 ఊళ్ళ నుంచి ఈ పాటకులు, అలాగే మన తప్పిడిగుళ్ళాట, కోలాటాలో ఇంత ఘనంగా జరిగిందంటే అది మా గ్రామం ఏనాడో చేసుకున్నటువంటి పుణ్యాలు అని చెప్పేసి నేను ఈ ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ